హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే పూజ మినీ వ్లాగ్. ఇల్లంతా క్లీన్ చేసేసి పిల్లలకు కూడా ఫ్రెష్ అప్ చేపిస్తే దాక్షిణ అయితే పడుకుంది. అయాన్ అయితే కింద వెళ్ళి ఆడుతున్నాడు. నా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. నాకైతే చాలా సింపుల్ ముగ్గులే వచ్చు, అంత హెవీగానైతే రావు. అవి వేసుకుంటా. ఇక్కడనైతే దేవునికి కావాల్సిన సామాన్లు కొన్ని లేకపోతే ఇన్స్టామార్ట్లోనైతే పెట్టినుండే. ఫ్లవర్స్ లేకపోతే నాకు అసలు పూజ చేసినట్టే అనిపించేది. మన కిందనైతే కొన్ని ఫ్లవర్స్ వస్తూ ఉండే, కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా వస్తలేవు. ఒకటి రెండు వస్తూ ఉన్నాయి కానీ అవి ఎటు సరిపోవు కదా అని చెప్పి ఇట్లా పెట్టుకుంటే ఒక 2 days వస్తాయి కదా అని చెప్పి పెట్టినా అన్నట్టు. ఇక్కడ దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసి సామాన్లు కూడా కొంచెం విమ్మేసి చింతపండు వేసి క్లీన్ చేస్తా అన్నట్టు. దానివల్ల మంచిగా తెల్లగా మెరుస్తాయి. ఇక్కడ సేమ్య పాయసం అయితే చేస్తున్నా ప్రసాదం కోసము. అయాన్ అయితే కింద ఆడుకుంటా ఉన్నాడు. ఇద్దరు పిల్లలు లేకపోతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, లేకపోతే అదొకటి ముడతారు ఇదొకటి ముడతారు ఒరిపిస్తారు. దానివల్ల అసలు ప్రశాంతత ఉండనే ఉండదు. ఇక్కడ కొత్త రోల్ అయితే తీసుకొని ఉండే హైదరాబాద్కి వెళ్ళినాం కదా, అప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళినుండే. అక్కడనైతే తీసుకున్నా. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నానో తీసుకుందాం అని చెప్పేసి. ఏదైనా సరే మనం అనుకుంటే కాదు, అది మన ఇంట్లోకి రావాలన్నప్పుడే వస్తుంది అని అంటారు కదా, అది మాత్రం ఖచ్చితంగా నిజమే. 6 yearsకి నా ఇంట్లోకి అయితే ఒక రోల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక అయాన్ని కూడా పిలిచేసి దేవుని దగ్గర మొక్కి దండం పెట్టిస్తున్నా అన్నట్టు. వాళ్ళకు కూడా మనం అంటే ఇట్లా మొక్కిపిస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా, తెలుస్తుంది అని చెప్పేసి నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తా. కూర్చుని అయితే లేచినాక కూర్చొని కూడా దండం పెట్టిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి